శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు 12వ స్థానంలో సంచారం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. అంటే మీ వెనకే గోతులు తీస్తూ ఉంటారు, మీరు పైకి ఎదగకుండా చేస్తారు, పైకి నవ్వుతూ వెన్నుపోటు పొడిచే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతర్గత బహిర్గత శత్రువులు మిమ్మల్ని ఆఫీసులో దెబ్బతీసి మీకు రావాల్సినటువంటి ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ రాకుండా చేసే అవకాశాలు ఈ 10 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచే అవకాశం ఎక్కువ ఉంది. వెన్నుపోటుతో మిమ్మల్ని రాజకీయాల్లో వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తండ్రి వైపు బంధువులు కూడా మీ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. తండ్రికి మీకు మధ్య కొద్దిగా వ్యతిరేక భావాలు పెరిగేటటువంటి విధంగా తండ్రి వైపు బంధువుల్లో కొంతమంది చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆఫీసులో ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం కనిపించదు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. సూర్యుడి బలం లేదు కాబట్టి 12వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు ధనుసు రాశి వాళ్ళు పొందుతారు. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఆ విష్ణుమూర్తి మంత్రం చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని రోజు చదివినా విన్నా సూర్యుడి బలం విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా వ్యయంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని ఈ 10 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళు ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే బుధుడు ఈ 10 రోజుల్లో 11, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం, తర్వాత 7 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో 11వ సంచారం చేయటం వల్ల మొదటి 3 రోజుల్లో ధనుసు రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు కొడతారు. కావాల్సిన చోట సీటు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం వెళితే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే యోగం కూడా 21, 22, 23 తేదీల్లో ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం ఈ 3 రోజుల్లో ఉంది. వ్యాపారంలో కూడా ఊహించని విధంగా మంచి లాభాలు మొదటి 3 రోజుల్లో పొందగలుగుతారు. అయితే 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బుధుడి బలం లేదు. బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల మీరెంత కష్టపడ్డా వృత్తిలో 1 అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కేసే అవకాశం ఉంది. విద్యలో ఎంత కష్టపడ్డా సరే ఆశించిన ఫలితాలు కనిపించవు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా త్రుటిలో ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా చివరి క్షణంలో కొనుగోలుదారులు కొనుక్కోవాల్సిన వస్తువును కొనుక్కోకుండా వెళ్ళిపోవటం, ఇలా వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. 24 నుంచి 30వ తేదీ వరకు ఇలా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనుసు రాశి వాళ్ళకి బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవి తొలగింపజేసుకోవాలంటే 24వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవటం, లేదా గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని 5 ఒత్తులు వేసి వెలిగించటం,
ఇవన్నీ కూడా 24వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో పాటిస్తే అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. దానివల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ధనుసు రాశి వాళ్ళకు వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ధనుసు రాశి వాళ్ళకి కుజుడి సంచారం పరిశీలించినట్లయితే కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ధనుసు రాశి వాళ్ళకు కుజుడి బలం లేదు. దీని వ్యయ కుజ దోషం అంటారు. కుజుడు 12వ ఇంట్లో ఉంటే దాన్ని వ్యయ కుజ దోషం అంటారు. కాబట్టి ఈ వ్యయ కుజ దోషం అనేది వృథా ఖర్చులు ఇస్తుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. రూపాయి వస్తే 10 రూపాయలు ఖర్చు కనిపిస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో కానీ పనిచేసే చోట కానీ రహస్య శత్రువులు విపరీతంగా ఉంటారు. శత్రుబాధలు ఎక్కువయ్యే సూచనలు కూడా వ్యయ కుజదోషం వల్ల ఉంటాయి. ఈ వ్యయ కుజదోషాన్ని పోగొట్టే శక్తి లక్ష్మీ నరసింహస్వామికి ఉంది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా వ్యయంలో కుజుడిచ్చే శత్రుబాధలు, దృష్టి దోషాలు, వృధా ఖర్చులు వీటన్నిటి నుంచి కూడా ధనుసు రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే కుజుడు ఈ 10 రోజుల్లో పూర్తిగా యోగించి శత్రుబాధలు, దృష్టి దోషాలు, ఖర్చులు తగ్గిపోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా వ్యయంలో కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుజుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా ధనుసు రాశి వాళ్ళకి ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రాపర్టీ అమ్మాలన్నా మంచి రేటు రాదు. రియల్ ఎస్టేట్లో డీల్ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అలాగే సోదరులతో కారణం లేకుండా గొడవలు అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యయంలో కుజుడు ఉన్నప్పుడు వచ్చే ఫలితాలు. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడటానికి లక్ష్మీ నరసింహస్వామి మంత్రము, లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం శ్రవణం చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అప్పుడు నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ధనుసు రాశి వాళ్ళు వ్యయ కుజదోషం నుంచి బయటపడే అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 11వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 4 రోజులు 12వ సంచారం చేస్తూ శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో శుక్రుడి బలం వల్ల ధనుసు రాశి వాళ్ళకి సినిమా రంగంలో, టీవీ రంగంలో, సంగీత రంగంలో, నాట్య రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు బాగా కలిసి వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బోటిక్ లాంటి బ్యూటీకి సంబంధించిన వ్యాపారాల్లో మాత్రం మొదటి 6 రోజుల్లో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. కళారంగంలో తిరుగుండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే మొదటి 6 రోజుల్లో కూడా శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ధనుసు రాశి పురుషులు కానీ, ధనుసు రాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే చివరి 4 రోజుల్లో 27, 28, 29, 30 4 రోజుల్లో మాత్రం శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. దానివల్ల విపరీతమైన డబ్బు ఖర్చు ఉంటుంది. కళారంగంలో ఎంత కష్టపడ్డా సక్సెస్ రేటు తగ్గిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయానికే డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చివరి 4 రోజుల్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ అలసందలు చివరి 4 రోజుల్లో ఎప్పుడైనా తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం వినాలి. చివరి 4 రోజుల్లో ఈ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు వ్యయంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు గ్రహాలను బట్టి చేసుకునే ఈ పరిహారాల వల్ల ధనుసు రాశి వాళ్ళు అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకంలో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా
మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశిపరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించటం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి. అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకు చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం, ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు, పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు, పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.